ఎట్లా కొట్టుకుంటున్నారు అసలు. వాడు ఏం సెక్యూరిటీ చేసిండు వాడు. మేము పోలీస్ అయినా అడిగితే మీరు ఎందుకు వచ్చిర్రమ్మా అని అడుగుతున్నాడు. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. మేము ఎప్పటికి ఇక్కడికే వస్తాం. మా పిల్లలు చిన్న పిల్లల కా నుంచి వస్తున్నాం. ఎప్పుడు ఇట్లా లేదు. ఏం మంచిగా లేవు. వాడు ఏం మంచిగా చేయలేదు. చెప్తున్నాం కదా ఏం మంచిగా చేయలేదు. అన్ని ఇబ్బందులే ఇడ. ఒక్కటి సెక్యూరిటీ అసలు ఏది లేనే లేదు. అంటే మనం అందరం భక్తితో వస్తాము అమ్మవారిని దర్శించుకోవాలని. చాలా రష్ ఉంది. అంతా బాగుంది, వస్తువులన్నీ బాగున్నా కానీ ఆడవాళ్ళని ఒకలని లేకుండా మగవాళ్ళని ఒకలని లేకుండా అందరు ఇబ్బంది పడుతున్నారు. దర్శనం అయితే మంచిగా అయింది అమ్మవారిది. ఎవరు వాళ్ళకి సపరేట్ లైన్లు పెట్టి పిల్లల కోసం కొంచెం జాగ్రత్త పద్ధతులు పాటిస్తే బాగుంటుంది. అసలు పట్టించుకుంటే విఐపి పాసులు తెచ్చి వేస్ట్ అవుతున్నాయి. టోటల్ విఐపి పాసులు వేస్ట్ గా ఇచ్చారు. కానీ పోలీస్ సిబ్బంది ఏమంటున్నారు అంటే ఏం వాల్యూ లేదంటున్నారు వీటికి. మరి వాల్యూ లేనప్పుడు ఈ విఐపి పాసులు మాకు ఇవ్వడం ఎందుకు? ఈవెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెటర్ కూడా ఉంది మా దగ్గర. పోలీస్ సిబ్బంది చూపిస్తే అది కూడా చెల్లదు అని అంటున్నారు. చెల్లనప్పుడు మాకు ఎందుకు ఇవ్వడం? మేము అంత దూరం నుంచి 1000 కిలోమీటర్లు కష్టపడి ఇక్కడికి వస్తాం ఎందుకు? అమ్మవారి దర్శనం కోసం. అది ఏదైనా రికమెండేషన్ లెటర్ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది అనుకున్నాం. కానీ అది కూడా చాలా కష్టంగా అయింది మాకు. మేమందరం హైదరాబాద్ నుంచి వచ్చాం. చాలా మంచిగా జరిగిందండి దర్శనము. చాలా బాగుంది ఈసారి. కాకపోతే సౌకర్యాలే చాలా ఇబ్బందులు ఉన్నాం. అంటే లెట్రిన్కి అయినా కానీ బాత్రూమ్స్కి అయినా కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బందుల పాలైనాము. లేడీస్కి అయితే చాలా ఘోరంగా ఉన్నదండి ఈసారి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు కొంచెం సహకరిస్తే బాగుంటుంది. దర్శనం చాలా బాగుంది. 2 hours అయింది మేము వచ్చి ఇట్లా. కానీ ఒకటి ప్రాబ్లం ఏంటంటే జంపనగా జెంట్స్కు లేడీస్కు సాయం చేయడానికి సరిగ్గా అవసరం లేదు. అలా మొత్తం మిక్సింగ్ వెళ్ళాలి. ఇక ఇబ్బంది అయితే అదైతే ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం. ఇక మేడారంగా అయితే మంచిగా సమ్మకసారి అయితే దర్శనం మంచిగా జరుగుతుంది. అంత క్యూ ఉంది, లైన్ కట్టింది, అంత మంచిగా ఉంది, ఫెసిలిటీ ఉంది. కానీ ట్రాఫిక్ అయితే చాలా ప్రాబ్లం ఉన్నది. ఇంకోటి ఏంటంటే బాత్రూంలకి చాలా ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ బాలాపూర్ నుంచి వచ్చినాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక పోలీసు వాళ్ళ ఒక రూట్నెస్ కరెక్ట్ లేదు. ఇప్పుడు అక్కడ పోలీసు వాళ్ళకి పోయినాం, అక్కడ నుంచి అక్కడికి, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ తిప్పుతున్నారు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పొమ్మంటున్నారు. ఇక్కడ పోతే అక్కడ దౌర్జన్యం చేస్తున్నారు పోలీసులు. ఏమనంటే డక్కా కొట్టేస్తున్నారు. కాకపోతే అదొకటి మీకు నచ్చలేదు. ఎవ్రీ ఇయర్ దేవుణ్ణి పట్టుకుంటాము. ఈసారి అవన్నీ పెట్టండి పట్టుకోలేకపోయినాం, దేవుణ్ణి మొక్కలేకపోయినాం. దూరం నుంచి మొక్క వచ్చుడైంది. హైదరాబాద్ నుంచి వచ్చినాము, 300 కిలోమీటర్ల నుంచి వచ్చినాము. దేవుని దర్శనం కరెక్ట్ కాకపోతే ఏం చేయాలా? ఇంత 250 కోట్ల మెజార్టీ, 250 కోట్లతో అంగరంగ వైభవంగా మేడారం పనులు బాగా సక్సెస్ఫుల్ అయ్యాయి. ఇంకా మరింత రానున్న కాలంలో ఇంకే మరింత కావాలని ఆ యొక్క సమ్మక్కతల్లి అందరికీ ఆశీర్వాదాలే. మేడారం అంటే కోట్లాది మంది వచ్చి ఇంకా కోట్ల మంది రావాలి దర్శించుకోవాలని. ప్రత్యేక రాష్ట్రంలో ఒక రాష్ట్రం ప్రతి ఒక్క 10 రాష్ట్రాల నుంచి వచ్చిన జనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ వసతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు భక్తులకు ఆశీర్వదించి తల్లి సమ్మక్క మొక్కులు సమ్మక్కతో బంగారాలు మొక్కుకున్న వారికి కొంగు బంగారమైనట్టు మంచిగా చేయాలని భగవంతుడు అందరూ కోరుకున్నాం. మేము మహబాద్ నుంచి నడిచి వచ్చినాం ఈ దేవాలయ కోసం. మాకు దేవత కోరిక తిరిగింది. మాకు 2 పాపలు ముందు మా బాబు పుట్టాలని మళ్ళీ వస్తామని మొక్కుతున్నాం. బాబు పుట్టారు. మహబాద్ నుంచి నడుచుకొని వస్తున్నాం. కానీ దేవతకి బాగా మహిమ ఉంది. మంచిగా దండుకొని పెట్టుకోండి, మంచిగా ఉండండి. జై శ్రీరామ్. సమ్మక్క సారరాకి. మా వాళ్ళు 30 ఏళ్ళుగా గత 30 ఏళ్ళుగా వస్తున్నారు. వాళ్ళతో పాటు మేము వచ్చాము. కానీ అనుకునే అన్ని తీరుతాయని ఆశిస్తున్నాము. అనుకున్నవి మాత్రం ఖచ్చితంగా అవుతాయి. ఇక్కడికి వస్తే మాత్రం సౌకర్యాలు బాగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు బాగానే చేశారు. అన్ని మేము ఏపీ నుంచి వచ్చాము, బాగానే చేశారు. మాది బియ్యం మంజర్ సార్, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం. ఈ ప్రతి 3 సంవత్సరాలకి యాత్రకు వస్తుంటాం మేము. ఈ మహాతల్లి దైవాలు మాకు అనుకున్న కోరికలు మాకు ఎప్పుడు నెరవేరుతుంటాయి. అలాగనే ఈ ఇంకా భక్తులు కూడా ఇక్కడ ఆ తల్లి ఇంకా పిలిపించుకుంటూ కూడా అందరి కోరికలు నెరవేరుతుంది. ఆ సమ్మక్క సారక్క తల్లి కూతుళ్ళు ఇక్కడ సాక్షాత్తు నిలువు ఉన్నారు సార్. మేము ఆ తల్లిని నమ్ముకున్న కాంచి మాకు అన్నీ మంచి జరిగింది. మా పిల్లల పట్ల, చదువుల పట్ల మేము కూడా ట్రైబల్స్ మేము. అందువల్ల ఆ తల్లిని నమ్ముకున్న కాంచి మాకు అంతా జయం జరిగింది సార్. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. ఇక మీద కూడా వచ్చిపోతుంటాం సార్ మా తల్లికి.